అందరికీ జై శ్రీరామ్. అభిమానం ఉండాలి, ప్రేమ ఉండాలి. నలుగురు మనల్ని అభిమానించే వాళ్ళు లేకపోతే జీవితం ఎందుకు? మనల్ని నలుగురు ప్రేమించే వాళ్ళు లేకపోతే జీవించేం ప్రయోజనం? 10 మంది ప్రేమాభిమానాలు మనం సంపాదించుకోవడం చాలా గొప్ప విషయము. ఎవరినైనా మనల్ని ప్రేమించడము, అభిమానించడము ఇంకా చాలా గొప్ప విషయం. అయితే ఈ అభిమానం అనేది వెర్రితలలో వేయడం, అభిమానంతో పిచ్చి పిచ్చి పైత్యప్పలన్నీ చేయడం మాత్రమే చాలా 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 ప్రమాదం. సమాజానికి కూడా చెడు సందేశాన్ని తీసుకెళ్తుంది. కొన్ని రకాల అభిమానాలు చూస్తే సమాజంలో జనాలు భయభ్రాంతులకు గురైపోతారనమాట. నోరు వెళ్ళబెట్టి మాటలు రాక చేష్టలు ఒడిగిపోతారు. ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. అలాంటి అభిమానంతో, పిచ్చి అభిమానంతో వెర్రి పనులు, బీభత్సమైన పనులు చేస్తే కొందరు వెర్రి అభిమానులు, పైత్యపు అభిమానులు కొందరు ఉంటారు. ఇలాంటి ఘటన ఈ మధ్య రీసెంట్గా తిరుపతి దగ్గర చోటు చేసుకుంది. మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఒక పెద్ద ఫ్లెక్స్ ఒకటి ఏర్పాటు చేశారట తిరుపతి దగ్గర ఒక చోట. సరే, ఆ తర్వాత అక్కడ వైఎస్ జగన్ గారి అభిమానులలో కొందరు వీరాభిమానులు అనమాట. వాళ్ళకి వాళ్ళ అభిమానం ఎలా చూపించుకోవాలో అర్థం కాక పైత్యం బాగా పెరిగిపోయి ఒక కోడిని తీసుకొని వెళ్ళి 2 అభిమానులు ఆ కోడి తల ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకొని పాపం చాకు తీసుకెళ్ళేసేసి కోడిని కసకస కోసేసి ఆ కోడి రక్తము ఆ జగన్ గారి ఫ్లెక్సీ మీద చల్లి ప్రోక్షించి, అంటే అభిషేకించి, మరి మంత్రాలు ఏమన్నా వీళ్ళకి వచ్చో రావో చదివారో లేదో మనకి తెలియదు, ఆ కోడి రక్తాన్ని ఈ వైఎస్ జగన్ గారి ఫ్లెక్సీ నిండా ప్రోక్షణ చేసేసి ఆల్మోస్ట్ అభిషేకం చేసేసి అవన్నీ కూడా నీట్గా వీడియోల్లో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వదిలారు. ఎలా వదిలారు అనుకుంటున్నారు? రక్త చరిత్ర సినిమాలో పాట వేసి, ఆ పాట నాకు పాడటం రాదు, చదివి వినిపిస్తాను మీకు. రక్త చరిత్ర సినిమా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకు రాత పెడతా, దెబ్బకు ఆ అబ్బని గుర్తు చేస్తా, నెత్తుడి స్నానం నీకు చేస్తా. ఈ పాటల రాసేవాడికి హిమ్మత లేదు, సినిమాలో చూపించేవాడికి అంతకంటే లేదు. వాటిని ఇట్లాంటి పిచ్చి పిచ్చి వీడియోలకు వాడేసుకుని ఈ పిచ్చి అభిమానులకు అంతకంటే మతలేదు. ఈ పాట వేసుకొని, రక్త చరిత్ర సాంగ్ వేసుకొని మేమేదో ఓడపొడిచాము అనేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో వదిలిపడేసి వైరల్ చేసి పడేశారు. అక్కడ ఆ విధంగా ఈ జగన్ గారి ఫ్లెక్సీకి కోడిని కోసేసి నరికేసి రక్తం ప్రోక్షణ చేస్తుంటే చూసిన జనాలు భయభ్రాంతులకు గురైపోయారట. ఓర్నైనా ఏడేం జరుగుతుందో, ఏ బలి కార్యక్రమమో తంత్ర కార్యక్రమం ఏం జరుగుతుందో అనేసి జనాలు భయపడిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఈ వీడియో సహితంగా తీసుకుని వెళ్ళి అక్కడ కొందరు పోలీసులకు అప్పచెప్తే పోలీసులు ఇదంతా కూడా విచారణ చేసేసి వాళ్ళు ఎవరో ఏంటో తేల్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అభిమానులు ఉంటే నాయకులకి, సినిమా వాళ్ళకి చెడ్డ పేరు. ఈ అభిమానులు ఏదో మేము గొప్ప పని చేసుకున్నాం మా అభిమానంతో వీళ్ళు అనుకుంటారేమో. వీళ్ళు ఎవరిని అభిమానిస్తున్నారో ఆ వైఎస్ జగన్ గారికి చెడ్డ పేరు కదా. ఇలాంటి వారు చేసేది. మీకు అభిమానం బాగా ఉంటే, ఈ సినిమా వాళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద సహజంగానే అభిమానం ఎక్కువగా ఉంటుంది. అభిమానులు ఉంటారు, వాళ్ళలో ఎక్కువ యువతే ఉంటారు. మీకు అభిమానం ఉంటే మంచి పనులు చేయండి, వాళ్ళ పేరుతోటి సమాజ హితకరమైన పనులు చేయండి. ఇప్పుడు ఆ జగన్ గారి పుట్టినరోజు ఏదో వచ్చిందనుకోండి, జగన్ గారి పేరుతో చక్కగా 10 మందికి అన్నం పెట్టండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, చలికాలం కాబట్టి కంబళ్ళు పంచండి, పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టండి. మంచి మంచి పనులు చేయాలి. మీరు అభిమానులు చేస్తే మీ నాయకులకి, మీ సినిమా యాక్టర్స్కి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మీ అభిమానము వాళ్ళ పేరు చెడగొట్టడానికి, సమాజాన్ని తగలేయడానికి, సమాజంలో జనాల్ని, ముఖ్యంగా మహిళల్ని, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అరెస్టులు అయ్యి అల్లర్ల పాలయ్యి మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురావడానికి, మీ కుటుంబం ఆగం అవ్వడానికి, పరువు పోవడానికి, మీ జీవితాలు పాడైపోవడానికి ఉపయోగపడుతున్న అభిమానం అవసరం అంటారా? ఆలోచించండి. యువత ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ సినిమాలు రిలీజ్ అయితే కూడా ఆ సినిమా పోస్టర్ దగ్గర ఏవేవో వేసి అభిషేకము, గందరగోళాలు, అవుట్లు పేల్చేయడం, జనాలు ఇటోళ్ళని అటోళ్ళని పోనీయకుండా ట్రాఫిక్ ఆగిపోయి జనాలు ఇబ్బంది పడిపోయి తిట్టుకొని, మీరు మిమ్మల్ని తిట్టుకోరు, మీ పేర్లు ఎవరో తెలుసని, మీరు ఏ నాయకుడి కోసము, ఏ సినిమా యాక్టర్ కోసం చేస్తారో ఆయన తిడతారు బూతులు. ఇట్లాంటి పైత్యపు అభిమానాలు కాదు కావాల్సింది. చదువుకున్నారు కదా, మంచి పనులు చేయండి. మీరు అభిమానించే వాళ్ళకి మంచి పనులు చేయండి, వాళ్ళ పేరుతో సేవా కార్యక్రమాలు చేయండి.
10 మంది హర్షించే విధంగా, భగవంతుడు ఆశీర్వదించే విధంగా మంచి పనులు చేయండి. మీ అభిమాన నాయకులకి, మీ అభిమాన సినిమా యాక్టర్స్కి మంచి పేరు తీసుకురండి. అంతేగాని ఈ విధంగా జంతువులను కూడా బలించేసేస్తారా? ఫోటోలకి రక్త ప్రోక్షణలను, రక్త అభిషేకాలు చేసేస్తారా? దానికి రక్త చరిత్ర పాటలు వేసేసి వైరల్ చేసేస్తారా? ఇప్పుడు మీరు అరెస్ట్ అయితే మీ తల్లిదండ్రులకు కదా పరువు తక్కువ, వాళ్ళు తలెత్తుకుని తిరగలుగుతారా బయట? ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటారు? ఏదైనా సరే ఒక పాపులర్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే పట్ట పగ్గాలు ఉండవు అసలు. ఇంతకు ముందు నా చిన్నప్పుడు సినిమా రిలీజ్ అయితే, ఇప్పుడు అదేంటి ఆ రివ్యూలో ఏదో ఫస్ట్ టీజర్ రిలీజ్ అయితేనే తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని. ఆగడాలు శృతి మించిపోతున్నాయి, మితిమీరిపోతున్నాయి. ఏం చేస్తారో తెలియకుండా చేస్తారు. ఆ సినిమా థియేటర్ల దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. వీళ్ళ గోల ఏంటో అర్థం కాదు. సో సినిమా థియేటర్ల దగ్గర అల్లర్లకి, తొక్కిసలాటలకి కారణం వీళ్ళే. అంత హద్దులు దాటిన అభిమానము, అంత వేరే అభిమానము అక్కర్లేదు. అభిమానము అంటే హడావుడి చేయమని కాదుగా. మీకు అభిమానం నిజంగా ఉంటే, అభిమానం కొద్దీ చేసే మంచి పనులు కొన్ని ఉంటాయి. హితకరమైన పనులు చేయండి. ఏదో ఒక రోజు ఆ పనులు మీరు అభిమానించే వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళి వాళ్ళే మిమ్మల్ని పిలిచి అభినందిస్తారు. అది అభిమానానికి గుర్తు. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేసి అల్లరపాలవడము, సమాజాన్ని నాశనం చేయడము, సమాజానికి చెడ్డ పేరు తీసుకురావడం, ఒక చెడ్డ సందేశాన్ని తీసుకెళ్ళడం, పిల్లల్ని మహిళల్ని భయభ్రాంతులకు గురిచేయడం, కుటుంబాలు ఆగం చేసుకోవడం, పరువు తీసేయడం, తల్లిదండ్రులు తలెత్తుకోకుండా అయిపోవడం. ఇదే అభిమానం అంటే తెలుసుకోండి కాస్త. అభిమానాల పేరులతోటి జీవితాలను నాశనం చేసుకోకండి, సమాజాన్ని నాశనం చేయకండి, కుటుంబ పరువు తీయకండి. అభిమానులు మంచి పనులు చేయండి. సమాజానికి హితకరమైన, 10 మంది మెచ్చుకునే, భగవంతుడు ఆశీర్వదించే మీ నాయకుడికి లేదా మీ సినిమా యాక్టర్కి, మీకు ఇష్టమైన వాళ్ళకి మంచి పేరు తీసుకురాగలిగిన మంచి పనులు చేయండి. ఆ అభిమానులు పిచ్చి పనులు చేయకండి దయచేసి. సమాజం పాడైపోతుంది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించుకుందాం. జై హింద్.